మన కేజీఎఫ్ హీరో యష్ నటించిన టాక్సీస్ టీజర్ అయితే ఇప్పుడే వచ్చింది. అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నో వర్డ్స్. ఇంకా హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఉంది ఎవ్రీ షాట్. అసలు డైరెక్టర్ పేరు గీతా మోహన్ దాస్ అంట. బాబా బాబా, అసలు లేడీ డైరెక్టర్ కానీ మన సందీప్ రెడ్డి వంగ లేడీ అయితే ఎలా ఉండిద్దో, ఇంకా సందీప్ రెడ్డి వంగని మించి తీసింది షార్ట్స్ అయితే. ఇంకా యానిమల్ కదా కదా, ఏ సినిమా పనికిరాదు ఆ రేంజ్ లో ఉన్న షార్ట్స్. ఎవ్రీ షాట్ ఎవ్రీ ఫ్రేమ్ అసలు స్క్రీన్ మీద చూస్తుంటే అసలు ఆ లైటింగ్ కానీ మ్యూజిక్ కానీ ప్రతి షాట్ కటింగ్ కానీ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా ఆ చిన్న టీజర్ లోనే అంత పెద్ద స్క్రీన్ ప్లే చూపించింది. అసలు ఆ మైండ్ ఆ థాట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఈ సినిమా రిలీజ్ వచ్చేసి 2026 మార్చి 19. నాకు తెలిసి కన్నడ ఇండస్ట్రీలోనే కాదు ఏ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాకి పోటీగా ఇంకొక సినిమా రావడానికి భయపడద్దే, రాదు కూడా. ఒకవేళ రావాలి అనుకున్నా హ్యాపీగా ఆపేసుకోవడం మంచిది. ఈ సినిమాకి పోటీ ఇచ్చే సినిమా అనేది దరిదాపుల్లో ఉండదు. అంత బాగుంది, అంత ఇంప్రెస్ చేసింది. ఇంకా యాష్ గురించి ఎంత చెప్తాము, దాదాపు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది అతను నుంచి సినిమా రాక. KGF 2 తర్వాత ఇప్పటి వరకు సినిమా రాలేదు. సినిమాని మొదలు పెట్టడానికే దాదాపు 2 ఏళ్ళు టైం తీసుకున్నాడు. తర్వాత మొదలు పెట్టిన తర్వాత కూడా ఈ సినిమా గురించి పెద్దగా అప్డేట్స్ ఏం రాలేదు. పైగా లేడీ డైరెక్టర్ తో సినిమా అనగానే KGF లాంటి ఒక సెన్సేషనల్ హిట్ తర్వాత ఒక లేడీ డైరెక్టర్ తో సినిమా తీయడం ఏంటి, అసలు ఎస్కే అన్న మైండ్ పనిచేస్తుందా, నెక్స్ట్ ఈ సినిమా భవిష్యత్ ఏంటి అని టెన్షన్ పడిన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అవన్నిటికీ ఆన్సర్ ఈ ఒక్క టీజర్ తో అయితే వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. ఆవిడ లేడీ డైరెక్టర్ కాదు, నెక్స్ట్ మన సందీప్ రెడ్డి వంగ అని బీట్ చేసేస్తే అంత టాలెంట్ అండ్ గట్స్ కూడా ఆవిడకు ఉన్నాయి. అండ్ కొన్ని సీన్స్ ఉన్నాయి అవి అయితే సెన్సర్ లో పోతాయి, అందుకే వాళ్ళ టీజర్ లో పెట్టేశారు. సో అలాంటి సీన్లు ఒక లేడీ డైరెక్టర్ తీసింది కాబట్టి ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడరు, మూసు కూర్చుంటారు. అదే ఒక జెంట్స్ డైరెక్టర్ తీసుంటే ఇట్లాంటి సీన్లు పెడతారా, యూత్ నాశనం చేస్తారా, ఇలాంటివి చూపించి మీరు యూత్ కి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు అని పాటికి మహిళా సంఘాలు, అనసూయ లాంటి వాళ్ళు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, నాగబాబు లాంటి వాళ్ళు బయలుదేరిపోయేవారేమో. సో ఆ ఛాన్స్ లేకుండా తీసిందే లేడీ డైరెక్టర్ కాబట్టి హ్యాపీగా అందరూ చూస్తారు టీజర్ లో. సినిమాలలో సెన్సర్ వాళ్ళు కట్ చేసేస్తారు. ఇంకా ఇంకా బ్లాస్టింగ్ సీన్స్ కానీ అండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకా మళ్ళీ యష్కి KGF ని మించి, ఎందుకంటే ఒక 10 KGF కలిపితే ఎలా ఉండదు ఆ రేంజ్ లో అయితే టీజర్ కట్ చేస్తారు. ఇదే రేంజ్ లో సినిమా ఉంటే సినిమా లెవెల్ నెక్స్ట్ లెవెల్, ఇంకా దాని రీచ్ ఎక్కడ వెళ్ళిపోద్ది. ఇంక ఏ రికార్డ్స్ మిగలో పుష్ప 2 అన్ని రికార్డ్స్ కూడా మనోడు కొట్టేస్తాడు మళ్ళీ. సో నేనైతే రియల్లీ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు వచ్చిద్దా సినిమా చూడడానికి అని చెప్పేసి. సో మీరు కూడా చూసేయండి, ఎమ్మటే టీజర్ చూసేసి మీ మీ ఒపీనియన్ ఏంటో మీరు కూడా షాక్ అయిపోండి, ముందు షాక్ అయిపోతారు, అంత బాగుంది టీజర్ అయితే. సో అది మ్యాటర్. వీడియో నచ్చి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.